ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్, ఎస్, తెలంగాణలో డీలిమిటేషన్ వార్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ భారీ కుట్ర చేస్తోందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంటే, దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోమని బీఆర్ఎస్ బగ్గుమంటోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పినట్టు డీలిమిటేషన్ ఫార్ములా ఉండదు అంటోంది బీజేపీ. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి పొలిటికల్ ఫైట్ కి కారణమైంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 179కి, లోక్సభ స్థానాల సంఖ్య 17 నుండి 26కు పెరిగే అవకాశముందన్న టాక్ బయటకు రాగానే రాజకీయ రచ్చ మొదలైంది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును అధికార కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై ప్రత్యేకంగా మాట్లాడారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, డీలిమిటేషన్ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఫైనల్ बुलेट साउथ के लिए या पलट के लड़ना है या नहीं तो मरना है. दे वांटेड टू इंक्रीज 50%. अभी जो इंक्रीज होने वाला है उत्तर प्रदेश का 80 विल बिकम एन 120. तमिलनाडु एंड पुदुचेरी में 40 विल बिकम एन 60. टुडे इज 80-40 में गैप है 40 सीट्स. टुमारो दे आर गोइंग टू इंक्रीज 40 इज गोइंग टू बिकम एन 60. 80 विल बिकम एन 120. फर्क कितना है? 60. तो आपको दिखेगा 50% ठीक ठाक है, हर जगह में 50% दे रहा है. तो ये 50% कौन सी हिसाब से? हमारा अंतर बढ़ा रहा है. उत्तर प्रदेश, मध्य प्रदेश, राजस्थान, बिहार, 4-5 नॉर्थ स्टेट्स ये इंक्रीज होने के बाद वहीं से अब केंद्र में सरकार बना सकते हैं. एंटायर साउथ इज 130. 50% इंक्रीज हो गए तो 195 होने वाला है. तो ये नंबर जब जैसा जैसा 50% बढ़ते जाएंगे तो साउथ का एक सीट का भी ज़रूरी नहीं है. 815 में अभी ये इंक्रीज होने के बाद 815 बनने वाला है. तो 195 साउथ का पूरा निकाल दो. డీలిమిటేషన్ ప్రక్రియను స్వాగతించినప్పటికీ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా చూడాలని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ కు ఓట్ల వ్యత్యాసం అనేది ఉండొద్దన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు 24% కోటా ఉందన్న ఆయన కేంద్రం దాన్ని కొనసాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని అనుకోవట్లేదన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తరాది దక్షిణాది అనే తేడా ఉండదంటోంది తెలంగాణ బీజేపీ. జనాభా ప్రాతిపదికన శాస్త్రీయంగా డీలిమిటేషన్ ఉంటుందంటోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటున్నట్లు నియోజకవర్గాల విభజన ఉండదని చెబుతోంది. జనాభా ఆధారంగా లేకపోతే ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదు. ఒకవేళ జనాభా ఆధారంగా జరగాలంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక స్టేట్స్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి వాళ్ళకు. కానీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 6,000-8,000 ఓట్లు ఉంటాయి. అక్కడ 45 సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి. దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి, ఉత్తరాది సీట్లు పెరుగుతాయి, జనాభా ఆధారంగా పెరుగుతాయి అని చెప్పేసి ఇది పొరపాటు. ఇది ఇప్పుడు కూడా జనాభా ఆధారంగా ఎక్కువ తక్కువ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంఖ్య మీదనే ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. ఉత్తరాదిగా పెరుగుతాయి, దక్షిణాదిగా తగ్గుతాయి. ఇవన్నీ జనాభా ఆధారంగా చేస్తారని చెప్పేసి కూడా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వారి పార్ట్నర్లు సృష్టించినటువంటి ఒక విభేదాలు మాత్రమే, అబద్ధాలు మాత్రమే. మొత్తంగా డీలిమిటేషన్ అంశం ఇప్పుడే తెలంగాణలో రాజకీయ రచ్చలేపుతోంది. మరి మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.